చూడండి ఈ పిల్లల బాధ. పడతాడు కొడతారట వాటర్ పైపులు తీసుకొని, పడతాడు కొడుతురట వాటర్ పైపులు తీసుకొని. చిన్నపిల్లలను చూస్తలేరు సార్, ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని కొడుతుర్రు, తిడుతుర్రు, ఇబ్బంది పెడుతుర్రు అని చెప్పి పిల్లలు పోలీసులకు చెప్తున్నారు. ఎక్కడో కాదు, షామీర్పేట బీసీ హాస్టల్లో పిల్లలు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిర్రు. మమ్మల్ని కొడుతురు సార్, స్కూల్లో మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మా పేరెంట్స్కి చెప్దామంటే, మా పేరెంట్స్కి ఫోన్ చేద్దామంటే ఫోన్లు ఇస్తలేరు, మా పేరెంట్స్ని కల్పిస్తలేరు అని చెప్పి. ఎడబోతుంది వ్యవస్థ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలకు సరైనటువంటి భోజనం పెట్టనటువంటి ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత? ఎందుకు ఈ ప్రభుత్వం? ఇంకా ఏమిటికి ప్రభుత్వం? చదువుకునే విద్యార్థులకు భోజనం పెట్టేటటువంటి పరిస్థితి, సరైనటువంటి భోజనం, నాణ్యమైనటువంటి భోజనం